ఎవరు మీది? మాది శివాయిగూడెం రఘునాథపాలెం మండలం. ఏం పేరు? శారద. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్. ఎందుకని? అంతే, మా గ్యారెంటీ. మాకేం చేయలేరు రేవంత్ రెడ్డి. మాకు ఇల్లు ఇచ్చినా కూడా తీసేసాడు. మాకు అందరికీ ఇల్లు ఇచ్చి మాకు 2 కుటుంబాలకి ఇల్లు కూడా ఇలే. మేము ఒక్క ఇంట్లోనే 5 ఫ్యామిలీలు ఉంటున్నాం. మాకు బాగా ఇబ్బందిగా ఉంది, అయినా మాకు ఇలే ఇల్లు. అందుకనే మేము టీఆర్ఎస్ఏ వస్తాం. టీఆర్ఎస్ మీదనే మాకు అభిమానం. టీఆర్ఎస్ పార్టీ మాకు అన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీలోనే చేసినాం మేము. మాకేం చేయలే వాళ్ళు. రేవంత్ రెడ్డి 500 ఎత్తా అన్నాడు, అది వేయలే. పింక్షన్ ఏదో పెంచుతా అన్నాడు, అది వేయలే. అది కళ్యాణ లక్ష్మి కూడా ఆయన 1,16,000 ఇస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం లేదు, ఒక నగలు కూడా లేదు, 1,16,000 కూడా లేవు మాకు. ఫ్రీ బస్ ఇస్తుంది. ఫ్రీ బస్ ఇచ్చిండు, కానీ ఎందుకు జుట్టు పట్టుకొని కొట్టుకోవడమే అవుతుంది. ఎప్పుడు చూసినా అసలు సీటే లేవు, ఏమి ఉండవు. ఏదైనా ఉంటే మాకు ఆ సర్పంచ్ ఇది అది లేదు. మాజీ సర్పంచే చూసుకుంటాడు మాకు. మేము ఖమ్మం పోయినా ఏది చేసినా, మేము హాస్పిటల్ పోయినా ఏ అధికారులు రారు, ఏం రారు. మా ఊళ్ళో చిన్న గుడ పెట్టుకుంటే వాళ్ళ తప్పు ఉన్నా మాకే పోయి లోపలేస్తారు. ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాడంట. టీఆర్ఎస్ వాళ్ళకి పేరు ఉన్నా కూడా ఇవ్వలే మాకు. టీఆర్ఎస్ వాళ్ళకి పేరున్నా ఇవ్వలే మాకు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే వాళ్ళ పేరు వచ్చింది కూడా తీసేశారు. మీకెందుకు ఇస్తాం, మీ అధికారం పార్టీ మాది, మేమే కట్టుకుంటామని మాకు ఇల్లు ఇలే. మాకేం ఇలే, మాకు ఏం కూడా సహకారం చేయలే కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి మాకు. టీఆర్ఎస్ఏ మేము. టీఆర్ఎస్ పార్టీ అంటే ఈసారి కేసీఆర్ వస్తాడంట. కేసీఆర్ పక్కా వస్తాడు. కేసీఆర్ మెజారిటీతో వస్తాడు మా ఊళ్ళో. కేసీఆర్కే ఇస్తాం మేము. కేసీఆరే వస్తాం. ఏం చేసిండు ఆయన? ఎవరు తప్పు ఉన్నా తప్పు న్యాయం ఏం చేయకుండా అందరికీ లోపలేసి పడేస్తారు. వాళ్ళు వచ్చి మాకు కొట్టినా కూడా మాకు సహకారం ఏమి ఉండదు. మీకు ఎందుకు చేయాలి? మీరు ఏ పార్టీ అడుగుతారు? అంతే అడుగుతారా? ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఏముంది, ఏం జరుగుతుంది అని అన్నీ ఆలోచిస్తారు. మరి కవిత బయటికి బయటికి వెళ్ళింది. కవిత వెళ్ళినా వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. అప్పైనా మా బాధలు మాకుంటే మేము చెప్తున్నాం. మళ్ళీ రిటర్న్ కేసీఆర్ దగ్గరే వచ్చింది. ఆమె కూడా ఎటు పోదు.